హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దాసు ఇంకా కార్తీక్ డాక్టర్‌తో మాట్లాడుతా ఉంటారు. కార్తీక్ డాక్టర్‌తో "జోష్న మిమ్మల్ని కలవడానికి ఎందుకొచ్చిందో చెప్పండి. మా ఇద్దరి మధ్య దాపరికాలేం లేవు" అని అంటాడు. అప్పుడు డాక్టర్ "అలాగే కార్తీక్. జోష్న ఎందుకొచ్చింది అంటే" అని జోష్న అన్నది మొత్తం చెప్తది. జోష్న అంటదిగా "నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు. అది ఎంతవరకు నిజం? అబద్ధం చెప్పారా? ఎవరైనా చెప్పిచ్చారా?" అని అడుగుతా ఉంటదిగా. అదంతా చెప్తది. మీ మావయ్య వచ్చి ఎలాగైతే అడిగాడో అలాగే జోష్న అడిగింది. నేను సీరియస్‌గా సమాధానం చెప్పేసరికి వెళ్ళిపోయింది అని అంటా ఉంటే దాసు తను వెళ్ళిపోదు డాక్టర్. అయినా మీరు తనతో మాట్లాడడం ఏంటి? అనగానే కార్తీక్ మావయ్య జోష్నకి అనుమానం వచ్చింది. హారిక గారిని అడిగింది అంతే. నీకు నేనన్నీ చెప్తాను గదా! నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు. డాక్టర్ ఏమో కార్తీక్ నువ్వు చాలా అలర్ట్‌గా ఉండాలి. జోష్నకి డౌట్ స్టార్ట్ అయింది. నిజం తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. ఈ ప్రాబ్లం నుండి బయటపడేలాగా ఏదో ఒకటి చేసేలాగే ఉంది. బీ కేర్‌ఫుల్. నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు. చూసుకోవడానికి ఏం లేదు కార్తీక్. రేపు ఆపరేషన్ చేసేటప్పుడైనా దీప గురించి చెప్పాల్సిందే. అదేదో ముందే చెప్పండి. సారీ డాక్టర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికీ దీప గురించి చెప్పలేను అని కార్తీక్ అంటా ఉంటే డాక్టర్ మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తే ప్రాబ్లం అంత పెద్దదవుతుంది. మీరు దీన్ని సాల్వ్ చేయలేరు. ఎందుకంటే దీనికున్న సొల్యూషన్ ఒక్కటే. దీపే సుమిత్ర గారి ఒరిజినల్ డాటర్ అని అందరికీ చెప్పడం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు గానీ మీకైతే రిలీఫ్ వస్తుంది అనగానే కార్తీక్ సారీ డాక్టర్ మీకు కొంచెం ప్రెజర్ ఇస్తున్నట్టున్నాం. ప్రెజర్ ఉంది కార్తీక్. కానీ మీరు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారో అని భయంగా ఉంది అని అంటా ఉంటే కార్తీక్ థాంక్స్ డాక్టర్. కనీసం మీరైనా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇదెప్పుడు బయటపడిపోతుందో ఏమో అని నాకు భయంగా ఉంది. కానీ మా అత్త కోసం ఇంకొన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా ఉండాలి అని అంటాడు. దాసు ఏమో తనలో తాను కార్తీక్ జోష్‌నకు భయపడ్డమేంటి? కార్తీక్ చెప్పకపోతే నేను నిజం చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ ఏమో మావయ్య వెళ్దాం పదా అనగానే డాక్టర్ కార్తీక్ జోష్నాతో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా నిజం ఏంటి అనేది మీ మావయ్యతో చెప్పేయండి. కాస్త ఆలోచించుకోండి అని అంటది. వెంటనే దాసు ఆవేశంగా రెండోదే చేయాలి డాక్టర్. అల్లుడు పద ఆ పని ఈ రోజే చేద్దాం అని ఆవేశంగా వెళ్తా ఉంటే కార్తీక్ మావయ్య అనుకుంటూ వెనకాలే వెళ్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక డాక్టర్ కార్తీక్ మాత్రం ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాయగలడు? ఆ! దశరథ్ గారికైనా చెప్పుండాల్సింది అని అనుకుంటూ ఉంటది. ఇటు జోష్న ఇంటికొస్తా ఉంటే పారు ఎదురొస్తది. "ఎక్కడికెళ్ళావే?" అని అడుగుతది. "ఎక్కడికో ఎళ్ళానులే" అని జోష్న అంటది. "ఎక్కడికో ఎళ్ళాను అంటే చెప్పడం ఇష్టం లేదా? చెప్పనవసరం లేదా?" అనగానే జోష్న "డాక్టర్ హారికని కలిశాను చాలా. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పకు" అని అంటా ఉంటే దాన్ని దశరథ వినేస్తాడు. "ఎందుకు?" అని అడుగుతాడు. పారు ఏమో తనలో తాను ఏది ఎవరు వినకూడదో వాళ్ళే వింటారు. వింటే విననీలే. ఇది సమాధానం ఏం చెప్పుకుంటుందో దీనిష్టం. మనమైతే సైలెంట్‌గా ఉందాం అని అనుకుంటది. దశరథ జోష్న దగ్గరకొచ్చి నిన్నే జోష్న అడిగేది. నువ్వు డాక్టర్ హారిక గారిని ఎందుకు కలిసావు? ఆ విషయం ఇంట్లో ఎందుకు చెప్పొద్దంటున్నావు? అని అడుగుతా ఉంటే జోష్న తనలో తాను మనకి దరిద్రం చుట్టంలా ఉన్నట్టుంది. చెప్పకుండానే వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటది. దశరథేమో చెప్పు జోష్న అని అంటా ఉంటే అక్కడికి శివనారాయణ వస్తాడు. ఏమైంది దశరథ అని అడుగుతా ఉంటే దశరథ జోష్న హాస్పిటల్‌కెళ్ళింది అని అంటాడు. అప్పుడు శివనారాయణ అందులో తప్పేముంది అని అంటాడు. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాన్న? పైగా ఆ విషయం ఇంట్లో తెలియకూడదని ఎందుకు అనుకోవాలి? అని దశరథ్ అంటా ఉంటే శివనారాయణ ఇంట్లో తెలియకూడదు అని అనుకుందా? ఎందుకో జోష్ననే చెప్పాలి నాన్న అని దశరథ్ అంటాడు. చెప్పు జోష్న అని అంటా ఉంటే మమ్మీ హెల్త్ కండిషన్ బాలేదు గదా! డాక్టర్ గారు ఇచ్చిన టైం కంటే ముందుగానే ఆపరేషన్ చేస్తారేమో అని అడగాలనుకున్నాను అనగానే దశరథ అంటే మీ అమ్మకి ఎప్పుడు ఆపరేషన్ చేయాలో కూడా డాక్టర్ గారికి తెలియదంటావా? తెలుసుకోవడంలో తప్పేముంది డాడీ. వెంటనే దశరథ అలాగైతే నాతో చెప్పొచ్చు గదా! నేను వచ్చుండేవాణ్ణి గదా! అనగానే జోష్న నువ్వు మమ్మీ విషయంలో ఎంత ఎమోషనల్‌గా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను కదా డాడీ. ఎమోషనల్‌గా ఉన్నాను కానీ బాధపడ్డం లేదు గదా! నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. త్వరలో ఆపరేషన్. ఎందుకు బాధపడాలి? మీ అమ్మకి ఏమీ కాదు అన్న హ్యాపీ మూడ్‌లోనే ఉన్నాను. కానీ నువ్వే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్న దగ్గర నుండి కొంత బెంగ పెట్టుకున్నావు. అది నీ మొహంలో కనబడుతుంది. అది బెంగా?
భయమా అని అడుగుతాడు. మమ్మీకి ఏమవుతుందో ఏమోనని భయం డాడీ అనంటది. వెంటనే దశరథ అవునా? అయితే ఒకసారి హారిక గారికి ఫోన్ చేసి తనని నువ్వు ఏమడిగావో అది నేనడుగుతాను అని ఫోన్ తీసి చేయబోతాడు. పారు ఏమో తనలో తాను ఇది అక్కడ ఏదో వాగే ఉంటది. అందుకే ఇంత భయపడుతుంది. అయినా ఇదే సుమిత్ర కూతురైనప్పుడు దీనికెందుకు భయం? మళ్ళీ ఏమన్నా తప్పు చేసిందా? లేదా పాత తప్పు బయటపడిందా? అని అనుకుంటూ ఉంటది. దశరథ కాల్ చేస్తే అన్నీ ఆవిడే చెప్తారు అని చేస్తా ఉంటే జోష్న నా మీద నమ్మకం లేకపోతే చెయ్యి డాడీ. మమ్మీ కోసమని నేను చెప్తున్నా. ఏం అడిగావు ఏం చేశావు అంటే నా భయాలు నాకుంటాయి అని అంటది. ఏంటా భయాలు అని దశరథ అడుగుతా ఉంటే శివనారాయణ దశరథ ఏమైంది నీకు? తను ఆడపిల్ల. పైగా కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి రావడం, తనే తల్లిని రక్షించుకోవాలి అనుకోవడం చాలా పెద్ద బాధ్యత. ఇదివరకు మనం తనని ఏదో ఒకటి అనేవాళ్ళం. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంది అని అంటాడు. అప్పుడు దశరథ తప్పుంది కాబట్టే వెళ్ళిపోవాలని అనుకుంది నాన్న. ఏంటా తప్పు అని శివనారాయణ అడుగుతాడు. అప్పుడు జోష్న చెప్పలేదు కదా అని దశరథ అంటా ఉంటే శివనారాయణ నింద వేస్తుంది నువ్వే కాబట్టి అదేంటో నువ్వే చెప్పు అనగానే దశరథ తల్లికి నిజం చెప్పాలి అనుకోవడం, టాబ్లెట్స్ డస్ట్బిన్ లో వేయడం ఇలాంటివన్నీ చాలా చేసింది అని అంటాడు. అప్పుడు శివనారాయణ దశరథ జోష్న కొన్ని విషయాల్లో భయస్థురాలు అని మనకి మొదటి నుండే తెలిసిందే. శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అనే వరకు తనలో ఏదో తప్పుందని అనుకున్నాం. ఎప్పుడైతే శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని తెలిసిందో అప్పటి నుండి నేను జోష్నని నమ్మాను. థ్యాంక్స్ తాత అని జోష్న అంటది. దశరథ ఆ రోజు జోష్న ఏం చెప్పిందో నీకు గుర్తుందా? డాక్టర్ గారు మిస్టేక్ నాలో లేదు, మీ హాస్పిటల్లోనే జరిగింది అని చెప్పింది కదా, అదే నిజమైంది. లేకపోతే ఆ శాంపిల్స్ ఇప్పుడు మ్యాచ్ అవ్వకూడదు కదా అని అంటా ఉంటే దశరథ తనలో తాను నా అనుమానం కూడా అదే నాన్న. అక్కడే ఏదో తేడా జరిగింది. అది నేను డాక్టర్ గారిని అడిగే తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు. జోష్న ఏమో తనలో తాను తాతయ్య ఎంత చెప్పినా డాడీ నమ్మేటట్టు లేడు. ఆ డాక్టర్ ఏమో నిజం చెప్పట్లేదు. చూస్తుంటే ఇదంతా బావ గేమ్ లాగే ఉంది. దీపే ఈ ఇంటి వారసురాలని బావకి తెలిస్తే ఈ పాటికి డాడీకి చెప్పేసేవాడు కదా అని అనుకుంటా ఉంటది. దశరథేమో జోష్నని చూస్తూ తనలో తాను నువ్వేదో తేడాగా ఉన్నావు జోష్న. నాకు చాలా అనుమానాలున్నాయి. అన్నిటినీ తేలుస్తా. ఈ రోజే తేలుస్తా అని అనుకుంటాడు. ఇటు దీప బట్టలు ఆరేస్తూ ఉంటే అక్కడికి శ్రీధర్ వస్తాడు. దీప అని అంటాడు. ఆ లోపల కూర్చోండి మావయ్య గారు. మీ అబ్బాయి వచ్చే వరకు ఉంటానన్నారు కదా అనగానే శ్రీధర్ లేదు దీప నేను బయలుదేరుతాను అని అంటాడు. అలాగే మావయ్య గారు అని దీప అంటా ఉంటే శ్రీధర్ కానీ వెళ్లే ముందు నేను ఒక విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటది అని దీప అంటది. నా కొడుకు గురించి నాకు తెలుసు. వాడికి నాకంటే వాళ్ళమ్మంటేనే ఎక్కువ ఇష్టం. నేను కన్నీళ్లు పెట్టుకుంటే ఓదారుస్తాడు. వాళ్ళమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోలేడు. వాణ్ణి నేను ఎన్నోసార్లు అడిగాను. నా విషయంలో మీ అమ్మని రిక్వెస్ట్ చేయొచ్చు కదరా అని. కానీ వాడెప్పుడూ వాళ్ళమ్మని బాధ పెట్టే పని చేయలేదు. అలాంటి వాడు నా విషయంలో తల్లిని సూటిగా ప్రశ్నించాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు. అప్పుడు దీప దీనిలో ఆశ్చర్యం ఏముంది మావయ్య గారు? మీరిద్దరూ కరవారని బావ కోరుకోవడం వేరు, అడగడం వేరు దీప. ఉదాహరణకి నన్నే తీసుకో. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి కాంచనని నన్ను క్షమించు అని అడుగుతాను. చూసేవారికి ఎలా ఉంటుంది అంటే అక్కడ జరిగిన దానికి వీడు అడుగుతున్న దానికి సంబంధం ఉందా అని అనుకుంటారు. అనుకోని తను నా భార్య. ఇది నా బాధ. ఓడిపోవడం అంటే గెలవకపోవడం కాదు, ప్రయత్నాన్ని ఆపేయడమని ఎవరో చెప్పారు. నేను ఓడిపోలేదు. ఎందుకంటే నా ప్రయత్నాన్ని నేనెప్పుడూ ఆపలేదు. ఒక బంధాన్ని తెంచుకోవడానికి చేసే ప్రయత్నం 1కి 2 సార్లు చేస్తే ఇబ్బందిగా ఉంటుంది కానీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఎన్నిసార్లైనా చేయొచ్చు. నేను అర్థం చేసుకోగలను మావయ్య గారు అని దీప అంటది. కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను దీప అని శ్రీధర్ అంటా ఉంటే దీప ఏంటి మావయ్య గారు అని అడుగుతుంది. వెంటనే శ్రీధర్ కాంచన నిన్నొక మాట అడిగింది. మామూలుగా చూస్తే మాట ఇవ్వాలి. మాట ఇవ్వకుండా మరో మాటని కార్తీక్ ముడిపెట్టాడు అంటే నాకు ఒకటి అర్థమవుతుంది దీప. ఏంటి మావయ్య గారు అని దీప అంటది. వెంటనే శ్రీధర్ మీరేదో చాలా పెద్ద ప్రాబ్లంనే ఫేస్ చేస్తూ ఉంటున్నారు అనుకుంటా. ఏంటమ్మా అది? ఏం లేదు మావయ్య గారు అని దీప అంటది. చూడు దీప, వంటికి తగిలిన గాయం డాక్టర్ దగ్గర దాచకూడదు. మనసుకి తగిలిన గాయం మన వాళ్ళ దగ్గర దాచకూడదు.
రెండూ మనకి నష్టం కలిగిచ్చేవే. కార్తీక్ మంచి కొడుకు మాత్రమే కాదు, వాడు మంచి భర్త. నాకు తెలిసి వాడు నీ దగ్గర ఏ నిజాలు దాచడు. మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవు అనేది నా నమ్మకం. అదే నిజమైతే కార్తీక్ వాళ్ళ తల్లితో అన్న ఆ మాట వెనక ఏదో ఉంది. అదేంటో చెప్పమ్మా. దీపేమో డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. కన్న తల్లి ప్రాణాల కోసం కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలి అని అంటదిగా అది. తనలో తాను ఏం చెప్పమంటారు? నా తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం మేము మా బిడ్డని వదులుకుంటున్నామని ఎలా చెప్పాలి అని అనుకుంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటది. శ్రీధర్ ఏమో అడిగేది నిన్నేనమ్మా. ఏం లేదు మామయ్య గారు అని అంటది. సరే, నిన్ను ఇంతకు మించి అడిగి ఇబ్బంది పెట్టనులే. కానీ నా వైపు నుండి నీకొక మాట చెప్పాలమ్మా. ఏంటి మామయ్య గారు అని అడుగుతది. అందరూ చెప్పేదే, కానీ నేను నా స్వార్థంతో చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటో చెప్పండి అని దీప అంటది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త. కాంచన చాలా చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ప్రేమతోనే పెరిగింది. నీ కూతుర్ని నా కొడుకుకిచ్చి పెళ్లి చేయాలన్నయ్య అని దశరథ్ దగ్గర మాట తీసుకుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పెళ్లి మాటలు జరుగుతున్నాయి. ఒకరోజు మా ఇంట్లో కాంచనకి సడన్ గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను తనని అలాగే జాలిగా చూశాను. అప్పుడు తనేమందో తెలుసా దీపా? ఏంటి జాలిగా చూస్తున్నారు? ఏం జరిగినా నేనంత తొందరగా చచ్చిపోనులేండి. మన కొడుకు పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడాలి. అంతవరకు నాకేం కాదు. ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు అంది. దీప ఏడుస్తా ఉంటది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీకు పుట్టబోయే పిల్లల్ని చూడడమే మీ అత్తగారి జీవిత లక్ష్యం. నీకో చిన్న దెబ్బ తగిలినా సరిపెట్టుకుంటుందేమో కాని కడుపులో బిడ్డకి ఏం జరిగినా కాంచన భరించలేదు. కొందరికి మనమిచ్చే కానుకని వాళ్ళు లైఫ్ లాంగ్ దాచుకుంటారు. నువ్విచ్చే నా కొడుకు బిడ్డ కూడా కాంచనకి కానుక లాంటిదే. ఒక రకంగా చెప్పాలి అంటే నీకు కార్తీక్ లాంటి భర్తనిచ్చిన మీ అత్తగారికి నువ్వు నీ బిడ్డనిచ్చావు అంటే అత్తగారి రుణం తీర్చుకున్నట్టే. పొరపాటున నీ బిడ్డకేమైనా జరిగితే మీ అత్తగారిని నువ్వు చంపినట్టే. ఇలాంటి మాటలు పొరపాటున కూడా అనకూడదు. సారీ దీపా. కాంచనకి కార్తీక్ పిల్లల మీద ఎంత ప్రేముందో చెప్పే ఉద్దేశమే కాని నువ్వేదో అజాగ్రత్తగా ఉంటావని కాదు. హ, అయినా నా అమాయకత్వం గాని నీ కడుపులో బిడ్డ గురించి మేమే ఇంత తాపత్రపడుతుంటే ఇంకా ఆ బిడ్డను మోస్తున్న తల్లివి నువ్వెంత తాపత్రయపడతావు? దీప ఏడుస్తూ డాక్టర్తో మాట్లాడుతుందిగా. అవి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. డాక్టర్ అంటదిగా, నువ్వు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా అని అంటే దీప ఏడుస్తూ, నా తల్లిని నేను తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. నీ బిడ్డని నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు దీపా. మా అమ్మని కాపాడు అని కార్తీక్ కాళ్ళ మీద పడుతుంది కదా. కార్తీక్ ఒప్పుకుంటున్నా అని అంటాడు కదా. అదంతా గుర్తుకు తెచ్చుకుంటది. శ్రీధర్ ఏమో, జాగ్రత్త దీప. నా కొడుకు వారసత్వాన్ని నా భార్య చేతుల్లో చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. వాడొస్తే నేనొచ్చానని చెప్పమ్మా. ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. దీప ఏడుస్తూ తనలో తాను, మీరు పెట్టుకున్న ఏ ఆశలు నిజం కావు అని తెలిసిన రోజున నన్ను మీరందరూ అసహించుకుంటారో అర్థం చేసుకుంటారో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటది. ఇటు కార్తీక్ దాసుతో మాట్లాడుతూ ఉంటాడు. దాసు, నేను ఇంకెవరి కోసం ఆగాలల్లుడు? జరిగిందంతా విన్నాను కదా అనగానే కార్తీక్, అసలు ముందు నువ్వేమైపోయావో చెప్పు మావయ్య. అసలు కొద్ది రోజులుగా నువ్వు కనిపించగా నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ రోజు ఇంతే, నిజం చెప్పేస్తాను అల్లుడు అన్నావు. నా మాట పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేసావు. నువ్వు తాతింటికెళ్ళి ఎక్కడ నిజం చెప్పేస్తావో అని ఆ రాత్రి నేను స్కూటీ వేసుకొని వస్తే నువ్వు అక్కడ లేవు. ఆ తర్వాత నీ మెళ్ళో తాయెత్తు గార్డెన్లో దొరికింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. మళ్ళీ తిరిగి ఫోన్ చేయవు. ఎవరిని అడగాలో తెలియదు. పోనీ నీ గురించి కాశీగాడితో మాట్లాడదామా అంటే వాడి జీవితం మరీ అధ్వానంగా ఉంది. ఇటువైపు ఏం జరుగుతుందో నీకు తెలిసిందే కదా. అయినా నువ్వేంటి కత్తి తీసుకొని బయలుదేరావు? డాక్టర్ గారిని వేసేద్దామనా అని అంటా ఉంటే దాసు, ఏమో అల్లుడు, జ్యోత్స్నాతో డాక్టర్ చేతులు కలిపి శాంపిల్స్ మ్యాచ్ అయ్యేలా రిపోర్ట్ ఇచ్చిందేమో. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ వదినని చంపేస్తారో అని భయపడి నేను జైలుకి పోయినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపుదాం అనుకున్న అల్లుడు అని అంటాడు. అప్పుడు కార్తీక్, డాక్టర్ మన మనిషి అని తెలిసింది కదా అనగానే దాసు, జ్యోత్స్న మన మనిషి కాదు కదా. ముందు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావో చెప్పు మావయ్య అనగానే దాసు, నా కూతురు నన్ను కిడ్నాప్ చేసింది అల్లుడు. నువ్వు చెప్పిందంతా నిజమే అల్లుడు.
నేను ఇంటికెళ్ళాను. ఎప్పట్లాగే నా కూతురు చేతిలో నేను మోసపోయాను. తీసుకెళ్ళి నన్ను ఒక ఇంట్లో కట్టి పడేసింది. అక్కడ ఇద్దరు రౌడీ ఎదవలు నాకు కాపలా ఉన్నారు. వాళ్ళకి మస్కా కొట్టి తప్పించుకొనొచ్చాను. అనగానే కార్తీక్, అయితే ఇప్పటికే నువ్వు తప్పించుకున్నావు అన్న విషయం జోష్నకి తెలిసే ఉంటుందిగా అని అంటాడు. వెంటనే దాసు, ఇప్పుడేంటి? ఎప్పుడో తెలుసుంటది అల్లుడు. నేనొస్తానని ఇంటి బయటే వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటుంది. వెళ్ళి హాయ్ చెప్పొస్తాను అని వెళ్ళబోతే కార్తీక్ ఆపి, మామయ్య, ఇప్పుడు నువ్వేం చెప్పొద్దు. జోష్న నా కూతురని అందరికీ చెప్పేస్తాను అల్లుడు. మావయ్య, నేనిదే చెప్పేది. ఇప్పుడు నువ్వు చెప్పొద్దు అనగానే దాసు గట్టిగా, అల్లుడు నీకు అర్థం కావడం లేదు. మనం వదిలేస్తే జోష్న చాలా అరచకలు చేస్తుంది. నేను చూసుకుంటాను మావయ్య అనగానే దాసు, ఏం చూసుకుంటావు? కొన్ని నీతో చెప్పలేను. వదిలే అల్లుడు, నేను వెళ్ళాలి. మావయ్య, నీ చెప్పేది విను. ఏంటల్లుడు వినేది? కడుపుతో ఉన్న దీపని చంపాలనుకున్నది జోష్నే. ఆ రౌడీలని పంపించింది కూడా జోష్నానే అల్లుడు. అదృష్టం బాగుండి దీప బతికిపోయింది గాని ఏదైనా జరుగుంటే వదిలేద్దామంటావా? చెప్పల్లుడు, వదిలేద్దామంటావా అని అంటా ఉంటాడు. ఇటు దశరథ్ వెళ్ళి డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్ నవ్వుతూ, హాస్పిటల్ అనేది గుడి కాదు దశరథ్ గారు, ప్రతిరోజు రావడానికి. అనగానే దశరథ, నా అనుమానాలు హాస్పిటల్లో తప్ప ఏ గుడిలోనూ తీరవు డాక్టర్. అవసరానికి మించిన అనుమానాలు కూడా మనిషి ఆలోచనల్ని పక్కదోవ పట్టించొచ్చు అని డాక్టర్ అంటా ఉంటే, దశరథ, మీరనేది నిజమే కావచ్చు డాక్టర్. మూసిన తలుపు వెనకాల ఎవరో ఉన్నారు అనే భయం వెంటనే తీస్తే పోతుంది. కానీ తీయకుండా అలాగే ఉంటే భయమూ పోదు, అనుమానమూ పోదు. ఇప్పుడు నాలో ఉన్న ఆలోచనలు కూడా మూసిన తలుపు లాంటివే. దాని వెనకాల ఏముందో తెరిచి చూడాలనుకుంటున్నాను అని అంటా ఉంటే డాక్టర్, ఆ అయితే మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. జోష్న మీ కన్న కూతురు కాదనుకుంటున్నారా? మీకెందుకు ఇలా అనిపిస్తుంది అని దశరథ్ అంటాడు. మిమ్మల్ని చూసే అని డాక్టర్ అంటా ఉంటే, దశరథ, ఇప్పుడు నేనొచ్చింది నిన్నటి విషయం అడగడానికి కాదు డాక్టర్. మరేం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని డాక్టర్ అంటది. నాకు జోష్న రిపోర్ట్స్ కావాలి. ఇంతకు ముందు శాంపిల్స్ మ్యాచ్ అవ్వని రిపోర్ట్స్, ఇప్పుడు శాంపిల్స్ మ్యాచ్ అయిన రిపోర్ట్స్. నాకు రెండూ కావాలి డాక్టర్. డాక్టర్ ఏమో తనలో తాను, దశరథ్ గారిలో రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటది. దశరథ్ ఏమో, మీరు జోష్నకి ఎన్ని టెస్ట్లు అయితే చేశారో అన్ని టెస్ట్లకి సంబంధించిన రిపోర్ట్స్ నాకు కావాలి అని అంటా ఉంటే డాక్టర్ తనలో తాను, ఆ రిపోర్ట్స్ చూస్తే జోష్న మీ కూతురు కాదు అన్న విషయం మీకు తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటది. దశరథ, మాట్లాడరేం డాక్టర్ అనగానే డాక్టర్, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకూడదండి. సుమిత్ర గారికి ట్రీట్మెంట్ చేసేది నేనే కదా. ఏదైనా కావాలంటే నేను అడుగుతాను. ఇప్పుడు సడన్ గా మీరొచ్చి రిపోర్ట్స్ అడుగుతున్నారు అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా ట్రీట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా? లేదా వేరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? కాదు డాక్టర్, నేను రిపోర్ట్స్ అడిగేది మీ మీద నమ్మకం లేక కాదు. ఎవరు ఎన్ని చెప్పినా మనకంటూ ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అదే మన జడ్జిమెంట్. అది కాస్త ఇన్బ్యాలెన్స్ అయ్యిందంటే దాన్ని రీసెట్ చేయాల్సిందే అనగానే డాక్టర్, ఎలా చేస్తారు అని అడుగుతుంది. అప్పుడు దశరథ, సెకండ్ ఒపీనియన్ కోసం నేను జోష్న రిపోర్ట్స్ తీసుకొని వేరే డాక్టర్ని కలవాలనుకుంటున్నాను. సెకండ్ ఒపీనియన్ మంచిదే అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేను అందుకే అడిగాను. డాక్టర్ తనలో తాను, మీరు ఏ ఉద్దేశంతో అడిగినా నేను తన రిపోర్ట్స్ అన్నీ మీకు ఇచ్చాను అంటే జోష్న మీ కూతురు కాదు అని మీకు చెప్పినట్టే అవుతుంది. నేనేం చేయాలి? ముందు ఈ విషయం కార్తీక్తో చెప్పాలి. కానీ ఇప్పుడు దశరథ్ గారికి నేనేం సమాధానం చెప్పాలి? నేను సరిగ్గా ఇప్పుడు ఆన్సర్ చేయకపోతే నా మీద కూడా అనుమానం వస్తుంది అని అనుకుంటూ ఉంటది. దశరథేమో, డాక్టర్, నేను మిమ్మల్ని జోష్న రిపోర్ట్స్ అడుగుతున్నాను అనగానే డాక్టర్ కంగారు పడుతూ, సారీ దశరథ్ గారు, ఇప్పుడు నేను మీకు మీ చేతికి ఇవ్వలేను. ఇప్పుడు నేను వేరొకరికి ఆపరేషన్ చేయాల్సింది. దాని తర్వాత రిపోర్ట్స్ అన్నీ నేను మీకు మెయిల్ చేస్తాను అని అంటా ఉంటే, ఎంత టైం పెడుతుందో చెప్తే నేను కూడా మీకోసం వెయిట్ చేస్తాను డాక్టర్. వెంటనే డాక్టర్, నో నో, చాలా టైం పడుతుంది, మీరు వెళ్ళండి. మీరు వీలైనంత త్వరగా పంపించండి డాక్టర్ అని దశరథ్ అంటాడు. అలాగే, మర్చిపోకండి అని దశరథ్ అంటాడు. స్వయంగా మీరే వచ్చి అడిగిన తర్వాత ఎలా మర్చిపోతాను సార్? ఉంటాను డాక్టర్ అని దశరథ్ అంటాడు. ఓకే అని డాక్టర్ అంటది. దశరథ్ వెళ్ళిపోయాక డాక్టర్,
నేనింకా ఈ ప్రెజర్ భరించలేను. ఏదో ఒకటి చేయమని కార్తీక్‌నే అడగాలి అని అనుకుంటూ ఉంటది. ఇక్కడేమో దాసు కార్తీక్‌ని చెప్పల్లుడు. జరిగింది చెప్పిన తర్వాత మాట ఆగిపోయిందా? కోపమొస్తుందా? గుండె రగిలిపోతుందా? జోష్నని తలుచుకుంటుంటే అసహ్యమేస్తుందా? ఇప్పుడే వెళ్ళి ఆ మనిషి అంతు చూడాలనిపిస్తుంది గదా! అనగానే కార్తీక్ గట్టిగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. నువ్వు చెప్పిన దానికంటే ప్రతిదీ 100 రెట్లు ఎక్కువగానే అనిపిస్తుంది. అనగానే దాసు అయితే పద. పద అల్లుడు వెళ్దాం. ఎక్కడికెళ్తావు మావయ్య? ఎంతసేపు? నీ కోపము, నీ ఆవేశం తప్పితే అవతల వాడిని అర్థం చేసుకోవా? అల్లుడు అని దాసు అంటాడు. ఏంటల్లుడు? ఎవరో ఏదో చెప్పారని కోపంగా హాస్పిటల్‌కెళ్ళావు. అక్కడ నువ్వు చూసిందే నిజమనుకున్నావు. నేను రాకపోయుంటే ఏదో ఒకటి చేసేవాడివి. సరే, అర్థం చేసుకుంటావులే అని డాక్టర్ గారితో చెప్పిస్తే అక్కడి నుండి కూడా ఆవేశంగా బయలుదేరావు. అత్త ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసా నీకు? మనుషుల్ని గుర్తుపట్టడం లేదు. రాత్రుళ్ళు నిద్రపోవడం లేదు. తనేమైపోతుందో తనకే తెలియని స్టేజ్‌లో ఉంది అని కోపంగా అంటా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. రేపైనా నిజం చెప్తారంటారా? చూద్దాం.